ఇలాంటి పని చేసావేంటయ్యా అని అంటే బైబిల్లోనే ఉంది కదండి, యవనస్తులు తప్పక తొట్టులుదని. తొట్టులుగా అన్నాడే కానీ ప్రతి యవనస్తుడు తప్పకుండా విచారణలో పడిపోవాలి, తప్పకుండా తాగుడు తాగాలి, తప్పకుండా బికార్లో తిరగాలి, అమ్మ నాన్నతో దెబ్బలాట పెట్టుకోవాలి, అప్పుడే మారతాడు అని ఉందన్నారా ఎక్కడన్నా? లేదు. ఎవరి కాలంలో సాతాను శోధిస్తాడు, కానీ శోధన జయించువాడు ధన్యుడు. యవనస్తులారా, సాకులు చెప్పకండి. యవన కాలం కదా ఇలాగ ఉంటుందండి, పెద్దోడిని అయితే పోత కదా అనుకోకండి. పోదు. ఇప్పుడు నువ్వు యవనస్తుడిగా లోకాన్ని జయించలేకపోతే ముసలోడు అయినా కూడా నువ్వు జయించనే. కొన్నిసార్లు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ముసలోడు వచ్చి, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి. ఏంటండి మీ బాధ? వ్యభిచారపు ఆలోచనలు వస్తున్నాయండి, నిద్రపడటం లేదు అంటున్నాడు. అంత ముసలోడికి ఏంటండి? యవన కాలంలో జయించలేదు ఆలోచనలు, కాబట్టి గూడు కట్టుకొని గుండె నిండా గబ్బు పెట్టుకున్నాడు. అప్పుడంతా యవన కాలంలో నీ హృదయం దేవునికి ఇచ్చావా? నీ జీవితంలో పాపాన్ని జయించగలుగుతావు. ఎంతమంది కుటుంబాల్లో ఈ రోజున పెద్దలు పిల్లలకు మాదిరిగా ఉండవలసిన వాళ్ళు చెడ్డ మాదిరిగా ఉంటున్నారు. నా దగ్గరకు వచ్చి ప్రార్థన అడిగే వాళ్ళలో సగానికి సగం మంది పెద్దలు పిల్లల కోసం ప్రార్థన చేయమని కొంతమంది అడుగుతుంటే, పిల్లలు వచ్చి మా నాన్న